నమస్కారం. రాజకీయాలు అంటే పెద్ద పెద్ద కుటుంబాలు, కోట్ల రూపాయల ఖర్చులు, వందల మంది అనుచరులు, అధికార బలం. ఇలా అనుకునే కాలంలో తమిళనాడులో జరిగిన తాజా ఎన్నికలు ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చాయి. సామాన్యుడు గెలవగలడు. అవును, చికెన్ షాప్ నడిపిన వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆటో డ్రైవర్ ప్రజల ప్రతినిధిగా నిలిచాడు. టీచర్ అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఇది కేవలం ఎన్నికల ఫలితం కాదు, ఇది సామాన్యుల ఆశల గెలుపు. ఈరోజు మన వీడియోలో టీవీకే పార్టీ అభ్యర్థులు ఎలా ప్రజల మనసులు గెలుచుకున్నారు, వారి విజయాల వెనుక అసలు కథ ఏమిటి, ఇలాంటి మార్పు భారత రాజకీయాలకు ఏ సంకేతం ఇస్తోంది అన్న విషయాలను తెలుసుకుందాం. చాలా కాలంగా భారత రాజకీయాలపై ఒక విమర్శ వినిపిస్తూ ఉంటుంది. డబ్బున్న వారికే రాజకీయాలు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే కోట్ల రూపాయల ఖర్చు, పార్టీ లోబింగ్, ప్రభావశీల నేతల మద్దతు, కుల వర్గ సమీకరణాలు, ఇవి అన్నీ అవసరమని చాలామంది భావిస్తారు. అందుకే సాధారణ ఉద్యోగి, చిన్న వ్యాపారి, ఆటో డ్రైవర్, టీచర్ వీరు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనే చెయ్యరు. కానీ తమిళనాడు ప్రజలు ఈసారి భిన్నంగా ఆలోచించారు. వారు డబ్బును కాదు, మనిషిని చూశారు. ప్రజలతో కలిసిపోయే నాయకుడిని ఎంచుకున్నారు. ఇదే టీవీకే విజయానికి ప్రధాన కారణంగా చెప్పబడుతోంది. తమిళ సినీ నటుడు విజయ్ రాజకీయాల్లోకి రావడం మొదటి నుంచే పెద్ద చర్చగా మారింది. అభిమాన సంఘాల ద్వారా ఇప్పటికే ఆయనకు బలమైన నెట్వర్క్ ఉండేది. కానీ రాజకీయ పార్టీ స్థాపించడం, అది కూడా తమిళనాడు లాంటి రాజకీయంగా చురుకైన రాష్ట్రంలో చాలా పెద్ద సవాల్. ఎందుకంటే అక్కడ ఇప్పటికే డిఎంకే, ఏఐఏడిఎంకే వంటి బలమైన పార్టీలున్నాయి. అయినా విజయ్ ఒక కొత్త సందేశంతో ముందుకొచ్చారు. ప్రజల మధ్య నుంచి నాయకత్వం రావాలి. అందుకే ఆయన అభ్యర్థుల ఎంపికలో కొత్త విధానాన్ని అనుసరించినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. డబ్బున్న వారికన్నా ప్రజల మధ్య గుర్తింపు ఉన్నవారికి ప్రాధాన్యం ఇచ్చారు. అదే ఇప్పుడు ఫలితాల్లో కనిపిస్తోంది. ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించిన వ్యక్తి రామ్ కుమార్. పల్లాడం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన భారీ మెజార్టీతో గెలిచారు. ఆయన నేపథ్యం సాధారణం. చిన్న వ్యాపారం చేస్తూ ప్రజల మధ్య జీవించిన వ్యక్తి. అతనికి పెద్ద రాజకీయ కుటుంబం లేదు. భారీ ఆర్థిక శక్తి లేదు. అగ్రనేతల అండ కూడా పెద్దగా లేదు. కానీ ఆయన దగ్గర ఒకటి ఉంది, ప్రజల నమ్మకం. ప్రచారంలో కూడా ఆయన ఆర్భాటానికి దూరంగా ఉన్నారు. వందల కార్ల కాన్వాయ్లు కాదాదు, లక్షల రూపాయల బ్యానర్లు కాదు. సాధారణంగా ప్రజల దగ్గరకు వెళ్ళి వారి సమస్యలు విన్నారు. ఇది ప్రజలను బలంగా ఆకట్టుకుంది. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు మాటల కన్నా నిజాయితీని ఎక్కువగా చూస్తున్నారు. మనలో ఒకడే అనే భావన రామ్ కుమార్కు భారీ మద్దతు తెచ్చింది. టీవీకే నుంచి గెలిచిన మరో అభ్యర్థి ఒక ఆటో డ్రైవర్. ఇది చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. సాధారణంగా రాజకీయాల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేసే అభ్యర్థులతో పోటీ చేయడం చిన్న విషయం కాదు. కానీ ప్రజలు ఈసారి భిన్నంగా తీర్పు చెప్పారు. ఎందుకంటే ఆ ఆటో డ్రైవర్ రోజు ప్రజల మధ్య ఉండేవాడు. ప్రజల సమస్యలు అతనికి తెలుసు. పెట్రోల్ ధర పెరిగితే బాధ ఏంటో తెలుసు. రోడ్ల సమస్యలు తెలుసు. సాధారణ కుటుంబాల కష్టాలు తెలుసు. అందుకే ప్రజలు భావించారు, మన సమస్యలు తెలిసిన వ్యక్తే మనకు అవసరం. ఇది నిజంగా ప్రజాస్వామ్యానికి గొప్ప ఉదాహరణ. ఒక చికెన్ షాప్ యజమాని, ఒక ఆటో డ్రైవర్, ఒక టీచర్ ఇవాళ అసెంబ్లీలో ప్రజల గొంతుకగా నిలుస్తున్నారు. ఇది కేవలం వారి వ్యక్తిగత విజయం కాదు, ఇది ప్రతి సామాన్యుడి కలకకు వచ్చిన గౌరవం. రాజకీయాలు కొద్దిమందికే పరిమితం కావని, ప్రజల విశ్వాసం ఉంటే ఎవరైనా ఎదగగలరని తమిళనాడు మరోసారి నిరూపించింది. ఇలాంటి మార్పులు భారత ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరుస్తాయి. మరి ఈ కొత్త రాజకీయ ధోరణి భవిష్యత్తులో దేశవ్యాప్తంగా విస్తరిస్తుందా? మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.